ఆగండి. ఉష్ కాదు అనుదీప్ గారు, మీరు వస్తే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంతసేపు తెలియక అదంతా తిరుగుతున్న స్టేజ్ చుట్టూరు. సరే మీరు చెప్పండి, ఆంథ్రోపాలజిస్ట్ ని తెలుగులో ఏమంటారు? మాకు జాతిరత్నం లాంటి ఆన్సర్ కావాలి. కమాన్ ట్రై చేయండి ఈసారి తెలుగులో. ఐడియా లేదండి. అందీప్ గారు ప్లీజ్ ట్రై చేయండి సార్. ఏదో ఒక పదం ఎతకాలి కదా. ఆప్షన్స్ ఇవ్వండి చెప్తా. ఆప్షన్స్. మానవ శాస్త్రం. మానవ శాస్త్రం. మానవ శాస్త్రం. ఆంథ్రోపాలజిస్ట్ నృశాస్త్రజ్ఞుడు అంటారంట. నాకు తెలియదు, ఇప్పుడే నేర్చుకుని. సరే ఓకే, దీన్ని ట్రై చేద్దాం. కంప్యూటర్. బిఏ తెలుగా? ఈసారి కంప్యూటర్ ట్రై చేయండి సార్ ప్లీజ్. మీరు కనిపించేంత అమాయకులు కాదని మాకు తెలుసు, కానీ ఒక ఆన్సర్ ఏమని చెప్పండి సార్. కంప్యూటర్. నిజంగా ఐడియా లేదండి. సరే ఓకే, ఐడియా లేదంటున్నారు. ఓకే, ఇక్కడైతే కంప్లీట్లీ గాన్. అక్కడ ఒక క్వశ్చన్ నేను అడిగాం. సరే, వివేక్ గారి దగ్గరికి వెళ్ళాలంటే కాస్త భయం వేస్తుంది, కానీ అయినా తప్పట్లేదు సార్. ఒకటే ఒక చిన్న క్వశ్చన్ సార్. మీరు ఎన్నో ఫ్లైట్లు ఎక్కుతూ ఉంటారు, యూఎస్ అంటారు, అబుదాబి అంటారు, అటు ఇటు తిరుగుతూనే ఉంటారు కాబట్టి పైలట్ని తెలుగులో ఏమంటారు? విశ్వ గారు ప్లీజ్ ట్రై చేయండి సార్. కొత్త పదం ఏమైనా చెప్పినా పర్లా. హసిద్ గారు మాత్రం హెల్ప్ చేయకూడదు అస్సలు పక్కన నుంచి. కమాన్ విశ్వ గారు, పక్కన నుంచి హెల్ప్ తీసుకోండి, పర్లేదు. ఓకే, శ్రీ విష్ణు గారు హెల్ప్ కోసం చూస్తున్నారు అక్కడ. పైలట్ అనే పదానికి ఇంగ్లీష్ విమానం నడిపేవాడు అంట. అది ఎస్ఏ ఆన్సర్ అనలేదమ్మా, జస్ట్ 2 మార్క్స్ ఆన్సర్, అంటే 1 వర్డ్లో ఉండాలి. అది ఏంటి? కానీ మేము ఇంకొక ఆన్సర్ రాసుకొని వస్తాం కదా సార్. చెప్పండి సార్, ట్రై చేయండి సార్. పైలట్. సార్ ట్రై చేయండి సార్. ఇంకొకటి అడగాల, పాస్ అన్నారు ఆయన. సరే, మీరు అలా అంటే మేము మాత్రం ఏం చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ ఆస్ట్రోనాట్. అంతరిక్ష ప్రయాణికుడు. అంతరిక్ష ప్రయాణికుడు అంట. వావ్ సార్, అంతరిక్ష ప్రయాణికుడు అన్నారా? సరే, మా డిక్షనరీలో అయితే అలానే రాసుకుంటాం, కానీ వ్యోమగామి. ఎస్, ఎవరో చెప్పారు అక్కడ వెనకాల. దాట్స్ ద రైట్ ఆన్సర్. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. ఇప్పుడు నెక్స్ట్ రీతు దగ్గరికి వెళ్దాం. ఎట్లా స్కిప్ చేస్తాం రీతు? సో రీతుని కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. ఫస్ట్ ఇక్కడ అడగాల, అక్కడి నుంచి మొదలు పెట్టాలా? యూ ఓన్లీ చూస్. అక్కడి నుంచి మొదలు పెడతావా? సరే, శ్రీ విష్ణు గారి దగ్గరికి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ఎస్, మరి శ్రీ విష్ణు గారు సైకాలజిస్ట్ ని తెలుగులో సైకాలజిస్ట్ మరి అడిగారు కదా, అది అడిగాం కానీ వాళ్ళు చెప్పలేదు కదా, అందుకని మీకోసమే దాచుంచాం కదా. సైకాలజిస్ట్ డాక్టర్ గారు అంటే మర్యాద కాస్త డాక్టర్ గారు అని అంటాం కాబట్టి సైకాలజిస్ట్ డాక్టర్ గారు. ఓకే, బట్ ద ఆన్సర్ ఇస్ మనస్తత్వవేత్త. ఓకే, నో ప్రాబ్లం. సరే, ఈసారి ఇంట్రెస్టింగ్ గా స్వాగ్ ని తెలుగులో ఏమంటారు? హిట్ అంటారంట. మా వాళ్ళు వెనకాల నుంచి హిట్ అంటున్నారు. స్వాగ్ ఇన్ తెలుగులో స్వాగ్ అంటారు. స్వాగ్ అని అంటారు. స్వాగ్ అంటారంట. ఓకే, కానీ యాక్చువల్గా ఆన్సర్ మాత్రం అక్రమార్జన. అది హసిద్ గారికి కూడా తెలియదు. ఇలా అంటున్నారు ఈ మధ్య మార్కెట్లో అని అనుకుంటున్నారు ఆయన. ఓకే, ఫెంటాస్టిక్. 2 క్వశ్చన్లు అయితే అయిపోయాయి. ఇప్పుడు రీతు గారిని అడుగుదాం ఆవిడ క్వశ్చన్స్. అచ్చ తెలుగు సినిమా అన్నాం కాబట్టి మాత్రం మినిమం ఉండాలి కదా మరి. ఓకే, చాలా సింపుల్ రీతు గారు. థియేటర్ని తెలుగులో ఏమంటారు? సినిమా హాల్. చిత్రం మండలి. చిత్ర ప్రదర్శనశాల. చిత్ర ప్రదర్శనశాల. చాలా క్లోజ్గా వచ్చారు. సినిమా హాల్ అదే చెప్పాను నేను ముందు. సరే ఓకే, సరే ఒక హాఫ్ మార్క్ వరకు అయితే ఇవ్వచ్చు, కానీ నాటకశాల. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ మొబైల్ని ఏమంటారు?
చాలా మంది అబ్బా ఆన్సర్స్ తో వెల్ ప్రిపేర్డ్ గా వచ్చారమ్మా. చరవాణి. చరవాణి రైట్ ఆన్సర్. రెండిటికి రెండు చాలా చాలా క్లోజ్ గా వచ్చారన్నమాట. సరే ఓకే వండర్ఫుల్. మరి ఈసారి మన హసిద్ గారి దగ్గరికి వెళ్దాం సార్. కెప్టెన్ ఆఫ్ ద షిప్. మరి ల్యాప్టాప్ ని తెలుగులో ఏమంటారు అని చెప్పి ఇంతకుముందు అక్కడ అడిగాం క్వశ్చన్, సమాధానం రాలేదు. 2 పదాలు ఉన్నాయి దీనికి, మీరు ఏది చెప్పినా పర్లే. వడి పుస్తకం. మీరేంటండి మగజాతికి సపోర్ట్ చేస్తున్నారా ఆడజాతికా? అది 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 మీరు ఏదో ఫార్మల్ గా చెప్పారు. ఓకే వడిపైన పుస్తకం. వడి పుస్తకం. నేనేమనలేదండి. ఓకే ట్రై చేస్తారా ప్లీజ్? లేదా ట్రై చేయలేము అది. ట్రై చేయలేరు. ఓకే ఆన్సర్ ఏంటంటే అద్దాల కలని ఉరోపరి అని కూడా అంటారన్నమాట. ఊరోపై. ఉరోపరి అది. సో ఇంకా చాలా చాలా ఉన్నాయి, మిగతావన్నీ మాత్రం అక్టోబర్ 4న సినిమాలో అయితే మనం చూద్దాం. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. చూశారు కదా ఇలానే ఉంటుందన్నమాట. అచ్చ తెలుగు సినిమా అన్నాం, పర్ఫార్మెన్స్ మాత్రం థియేటర్లో వేరే రకంగా ఉంటుంది. బట్ ట్రై అయితే చేశారు. బట్ ఇక్కడ మాత్రం ఈసారి విన్నర్స్ ఎవరు అంటే మా ఆడజాతి. ఎందుకంటే రితువర్మ గారు 2 ఆన్సర్లు అండ్ దక్ష ఒక ఆన్సర్, మిగతా వాళ్ళు ట్రై కూడా చేశారు కాబట్టి ఈసారి మాత్రం విన్నర్స్ మా ఆడవాళ్ళకి ఇచ్చేస్తున్నాం అనమాట. మరి ప్రస్తుతం స్వాగ్ సినిమా ట్రైలర్ ఎంతమందికి నచ్చింది? ఈ సౌండ్ నచ్చలేదు, ఇంతకుముందు చేశారు కదా, ఆ నాయిస్ చేస్తే బాగుంటుందేమో. ఆల్ రైట్, విత్ దట్ నాయిస్ కెన్ వి వాచ్ ద ట్రైలర్ ఆఫ్ స్వాగ్ ప్లీజ్. మొన్ననే ఫ్రెంచ్ యువరాణి వారిని మళ్ళీ ఏకాంతంగా కలిశాము. ఈసారైనా మన వంశం పేరు సరిగ్గా పలికిందా లేదా? పరుపు పైన స్వాగనిక అని పలకలేక స్వాగ్ అని సరిపుచ్చుకుంది. స్వాగనిక వంశమాట. దేశంలో ఏ మగాడన్నా వాళ్ళకి మొక్కాల్సిందే. ఈ వంశ ఖజానా వారసుడు దొరకడం అంత సులువు కాదు. ఈ తరంలో వాడు ఎక్కడున్నాడో కూడా తెలియదు.